ఆత్మీయతను నిర్లక్ష్యపరుస్తూ ఉంటే, ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు బాధపడతాడు. దేవుణ్ణి బాధపరిచి మనం సాధించేదేమిటి? దేవుణ్ణి దుఃఖపరిచి మనం పొందుకునేదేమిటి? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి దుఃఖపరచొద్దు. పాపంలో లొంగిపోయేవాడు, వంగిపోయేవాడు దురాత్మకు లొంగుతున్నాడు, అపవిత్రాత్మకు లొంగిపోతున్నాడు, బలహీనపరచు ఆత్మకు లొంగిపోతున్నాడు. అటువంటి ఆ స్త్రీని చూసి యేసు ముట్టి బాగు చేసినప్పుడు ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచను. ఎవరు దేవుణ్ణి మహిమపరచగలరు? ఆత్మీయంగా చక్కగా నిలబడేవాళ్ళు, పడిపోయేవాళ్ళు కాదు, వంగిపోయేవాళ్ళు కాదు, లొంగిపోయేవాళ్ళు కాదు. కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిలబడాలి, పరిశుద్ధంగా నిలబడాలి, యథార్థంగా నిలబడాలి, పాపానికి లొంగకుండా వంగకుండా నిలబడాలి. దేవుణ్ణి ఘనపరిచేవారే ఉండాలి. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరుస్తాను. అంతేకాదు, శ్రమలో అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరమిస్తాను.